వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా వెజ్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దామా. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు టేస్టీగా తినాలనిపించేటప్పుడు ఒక్కసారి వెజ్ పలావ్ ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్, చెప్పేస్తా చూసేయండి. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసేయండి. అవి కూడా బాగా ఫ్రై అయ్యాక క్యారెట్, బంగాళదుంప కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం టమాటా వేసుకొని బాగా దగ్గరికి వచ్చిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసి అందులో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు కూడా వేసేసి వాటర్ అయితే వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో దానికి 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. సో ఇంకా హాఫ్ అన్ అవర్ దమ్ పెట్టేస్తే మన వేడి వేడి వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ఆనియన్ పెట్టుకొని తింటే ఆ కాంబినేషన్ అసలు వేరే లెవెల్. నాకైతే ఇది ఫేవరెట్ అనమాట. ఆ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నేనైతే సింపుల్గా ఇలా చేసేస్తాను. సో ఆనియన్ పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటే అబ్బబ్బా టేస్ట్ అయితే సూపర్. మీరు కూడా అసలు ట్రై చేసేయండి.